ఉంటే ఆస్వాదము, లోకంలో ఉంటే ఏముంది? నాశనం. బెరాక లోయ స్తుతి, షోరేక లోయ నాశనం కలిగించింది. బెరాక లోయ ఎవరు? ఇజ్రాయేలు ప్రజలు బెరాక లోయలో ఉన్నారు. వాళ్ళు స్తుతించారు, దానికి బెరాక లోయని పెట్టారు. అక్కడ ఎంతో ఆశ్చర్యపడ్డారు. వారు తెచ్చుకునే దానికంటే ఎక్కువ ఓల్చుకుని చాలా ధనాన్ని 3 రోజులు దాదాపు వారు దోపుడు సొమ్మును దాచుకున్నారు. దోచుకోవడమే కాదు, ఎంతో విస్తారంగా అక్కడ ఒక లోయ పేరు పెట్టారు. అదే బెరాక లోయ. బెరాక స్తుతి చెల్లించడం ద్వారా ఆశ్చర్యం కలిగింది. షోరేక లోయ అనగా దెలీలా ఉంది. అక్కడ ఎక్కడ ఉంది? షోరేక లోయ ఎవరున్నారు? దెలీలా ఉంది. బెరాక లోయ ఏముంది? స్తుతి ఉంది. స్తుతి ఏం చేసింది? ఆస్వాదం ఇచ్చింది. దెలీలా ఏం చేసింది? నాశనమును తెచ్చింది. బలాన్ని పోగొట్టింది, నాశనము తెచ్చింది, కళ్ళు పీకించింది. అక్కడ ఉన్నత స్థితికి తప్పించి అతని మరణానికి తీసుకెళ్ళింది. ఈరోజు ఏ లోయలో మీరు ఉంటారు? బెరాక లోయలో ఉంటారా? షోరేక లోయలో ఉంటారా? ఏ లోయలో మీరు ఉండాలని ఇష్టపడుతున్నారు? బెరాక లోయలో ఉండాలంటే మీరు ఏం చేయాలి? దేవుని స్తుతించాలి. బెరాక లోయలో ఉండాలంటే మీరు ఏం చేయాలి? దేవుని స్తుతిస్తుంటారు. ఈరోజు మీరు దేవుని స్తుతిస్తే మీకు ఆస్వాదము. షోరేక లోయలో దేవుని దగ్గర ఉంటే ఏమంటుందండి? నీ బలాన్ని మొదట ఏం పోగొట్టుకున్నాడు? దేవుని ఆత్మను అతను పోగొట్టుకున్నాడు. రెండోది దేవుడు ఇచ్చిన బలాన్ని పోగొట్టుకున్నాడు. మూడోది అతని శరీరంలో ఉన్న కళ్ళును పోగొట్టుకున్నాడు. లాస్ట్కి అతని ప్రాణాన్ని కూడా పోగొట్టుకున్నాడు. ఇక్కడ ఏమైపోతుంది? ఫస్ట్ షోరేక లోయలో